ఎంతో ఘన చరిత్ర గల మదనపల్లి బీటీ కళాశాలను ఈరోజు ఎంతో మంది ప్రముఖులు గతంలో చదివినటువంటి బీటీ కళాశాల ఈరోజు శిథిలావస్థకు మూసివేసే దిశగా బీటీ కళాశాల ప్రయాణం చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో కొంతమంది కబ్జాకోరుల నుండి బహుజన్ సమాజ్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అనేక విద్యార్థి సంఘాలన్నీ కూడా పోరాటం చేసి ఈ కబ్జాకోరుల నుండి బీటీ కళాశాలను కాపాడి బీటీ కళాశాలను కళాశాలగానే కాకుండా యూనివర్సిటీగా చేయాలని చెప్పి అనేక రోజులు అనేక సార్లు అనేక విధాలుగా డిమాండ్లు నిరసనలు చేసిన ఫలితంగా బీటీ కళాశాల యూనివర్సిటీగా గత ప్రభుత్వం జీవో మంజూరు చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేటి ప్రభుత్వం ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు గడిచినప్పటికీ కూడా నేటికి బీటీ కళాశాలకు సంబంధించిన యూనివర్సిటీ పనులు ఎక్కడ కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా కోర్సులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. పనులు ప్రారంభించిన దాఖలాలు ఎక్కడ కూడా మనకు కనపడడం లేదు. బీటీ కళాశాల 1917వ సంవత్సరంలో స్థాపిస్తే ఇప్పటికీ బీటీ కళాశాల స్థాపించి 107 సంవత్సరాలు అంటే 107 సంవత్సరాల ఘన చరిత్ర గల బీటీ కళాశాల. కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి మహనీయులు చదివినటువంటి గొప్ప కాలేజు ఈ బీటీ కళాశాల. ఈరోజు అనేబెసెంటమ్మ ఆమె చాలా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా ఉండాలని చెప్పి ఏర్పాటు బీటీ కళాశాల. మదనపల్లి చరిత్రకు ఒక ఘన చరిత్రకు ఒక వన్నెగా ఉన్నటువంటి బీటీ కళాశాల 100 కోట్ల రూపాయల ఆస్తికున్నటువంటి ఈ బీటీ కళాశాలను నేటి ప్రభుత్వం ఈ రోజు యూనివర్సిటీ చేయకుండా కేవలం వాళ్ళు దాన్ని కాలయాపన చేస్తా ఉన్నారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక ఏదైతే మదనపల్లి మెడికల్ కళాశాలను ఏ విధంగా అయితే మంజూరైనటువంటి మెడికల్ కళాశాలను ఈ రోజు మళ్ళా ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళ కబంధ హస్తాల్లో ఏ విధంగా అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీని చేసేశారో అదే విధంగా బీటీ కళాశాలను కూడా చేసే కుట్ర జరుగుతూ ఉంది అని చెప్పి ఈ రోజు మదనపల్లి ప్రజలందరిలో కూడా వాళ్ళ మనసుల్లో కూడా ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీయే కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు గతంలో ఏ విధంగా అయితే పోరాటం చేసి విద్యార్థి సంఘాలతో కూడా పోరాటం చేసి బీటీ కళాశాలను యూనివర్సిటీగా గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి జీవో మేము ఆ రోజు కూడా చెప్పాం. ఆ రోజు కూడా ఎక్కడ కూడా పోరాటం చేసిన తర్వాత యూనివర్సిటీ అయిన తర్వాత చాలా మంది ప్రముఖులంతా పోయి అక్కడ పెద్ద పెద్ద హంగామా చేసుకుంటా మేమే చేశామని చెప్పారు. మేము ఎక్కడ కూడా దానికి పోలేదు. మేము ఎప్పుడు పోతామంటే ఎప్పుడైతే కాలేజీ కానీ ఈ ఊరు కానీ ఈ సంస్థ మా ఊర్లో ఉన్నటువంటి సంస్థలు కానీ మా మదనపల్లి ప్రజలకు కానీ ఎప్పుడు ఇబ్బంది అయినా పోతామే తప్ప ఆ హంగులకు ఆర్పాటాలకు మేము ఎక్కడ కూడా పోము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. లోకేష్ గారు ఈనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా మదనపల్లికి వచ్చిన తర్వాత ఆయన ప్రధానంగా మనకు మూడు హామీలు ఇవ్వడం జరిగింది. మదనపల్లికి మొట్టమొదటిది ఆయన మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పి ఆయన ప్రమాణం చేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంతవరకు మదనపల్లి జిల్లా ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా బీటీ కళాశాల యూనివర్సిటీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. బీటీ కళాశాల యూనివర్సిటీ ఊసే లేదు. అదేవిధంగా టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఇవి పోగా ఈ ప్రధానమైన మూడు అదేవిధంగా మన హంద్రీనీవా కాలంలో దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ పోగా మదనపల్లికి మంజూరైనటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేసే స్థితికి ఈ రోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ పన్నాగాలు పండుతా ఉందంటే నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈ 3 హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరం చేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈ రోజు బీటీ కళాశాల అంటే 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కళాశాల. ఈ రోజు ఆ కళాశాలని గవర్నమెంట్ పరం చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ భాగం ఏదో పూర్తి చేసి యూనివర్సిటీ ఇప్పుడు యూనివర్సిటీ జీవో ఇక్కడ చూడండి. ఈ రోజు మదనపల్లి బీటీ కళాశాలను యూనివర్సిటీగా జీవో పాస్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చింది. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. బీటీ కళాశాలని మదనపల్లికి ఈ రోజు ఒక విద్యా పరంగా అవకాశాలు తక్కువ, వైద్య పరంగా అవకాశాలు తక్కువ, విద్య లేదు, వైద్యం లేదు, టూరిజం లేదు, డెవలప్మెంట్ లేదు, పరిశ్రమలు లేవు. ఎక్కడ కూడా మదనపల్లి ప్రజలంతా కూడా బెంగళూరుకో పక్కన ప్రాంతాలకో పోయి బతికే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, బీటీ కళాశాల యూనివర్సిటీగా తయారవ్వాలి.
ఒకటైనా కోర్సులు ఏర్పాటు చేయాలి. ఈ కోర్సులు ఏర్పాటు చేసి బీటీ కళాశాలకు సంబంధించిన ఏదైతే యూనివర్సిటీ పనులు వెంటనే ప్రారంభించాలి. అదేవిధంగా మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా మేము గతంలో మాట్లాడడం మళ్ళీ చెప్తా ఉన్నాం. మెడికల్ కళాశాల ఏ విధంగా అయితే ఈ రోజు తన సొంత సామాజిక వర్గాలకు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు తన సొంత సామాజిక వర్గాలకు ఈ బీటీ కళాశాల లాంటి కళాశాలను, మెడికల్ కాలేజీను అప్పనంగా ఆయన ఇచ్చేస్తామంటే ఇటువంటి పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ తప్ప ఊరుకునేది లేదు. మేము ఏదైతే ఈ రోజు చెప్తున్నటువంటి వారం 10 రోజుల్లో ఖచ్చితంగా లేదా వచ్చే జనవరి 10వ తేదీ లోపల బీటీ కళాశాల యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వంలో ఖచ్చితంగా చలనం రావాలి. ఏదో ఒక పనులు ప్రారంభించాలి, కోర్సులు ప్రారంభించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము పోరాటాలకు సిద్ధంగా ఉంటాం. నేను ఏ విధంగా అయితే ఈ రోజు మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము మాట్లాడుతూ ఉన్నామో, ఏదైతే మా స్టూడెంట్ వింగ్ ఏదైతే బీఎస్ఎఫ్ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ తరఫు కానీ, మిగతా విద్యార్థి సంఘాలు కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, నేను అందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. మనం ఇప్పుడు బీటీ కళాశాల పట్ల అప్రమత్తంగా లేకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, మదనపల్లిలో చాలా మంది ప్రముఖులు చదువుకున్నారు. అక్కడ ఈ రోజు చాలా మంది డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా బీటీ కళాశాల నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళే. మేమంతా కూడా బీటీ కళాశాలలో చదువుకున్న వాళ్ళే. కానీ మేము చదువుకున్నప్పుడు బీటీ కళాశాల వేరే, ఈ రోజు బీటీ కళాశాల వేరే. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మదనపల్లికి సంబంధించిన బీటీ కళాశాలలో యూనివర్సిటీ పనులు వెంటనే ప్రారంభించాలి, కోర్సులు ఏర్పాటు చేయాలి. అక్కడ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలంతా కూడా చదువుకుంటా ఉన్నారు చదువుకోబోతా ఉన్నారు కాబట్టి యూనివర్సిటీ స్థాయి మదనపల్లికి వస్తే విద్యాపరంగా మదనపల్లి మంచి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ 3 హామీలు ఏవైతే ప్రధానంగా బీటీ కళాశాల కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఈ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ఏదైతే మీరు చెప్పిన హామీలే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతూ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మాకేమీ పట్టనట్టు. లోకేష్ గారు అయితే ఆయన ఖచ్చితంగా ఆయనే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయనే కదా చేయాలి. ఆయన దృష్టిలో ఉంటది కదా. అంటే మన ఊరికి వచ్చి హామీ ఇచ్చి వెళ్ళిపోవడము, ఓటు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతే ఎట్లాగా?